మధ్య భారతదేశాన్ని లేకపోతే దక్కన్ భారతదేశాన్ని రెండు రాజ్యవంశాలు రూల్ చేస్తూ ఉన్నాయి. ఒకటి శాతవాహనులు, రెండో వాళ్ళు మహామేఘవాహన వంశం అనేటువంటిది, అంటే కారవేలుడు అనేటువంటి వ్యక్తి. వీళ్ళు దక్కన్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. దక్షిణ భారతదేశాన్ని మాత్రం చోళ పాండ్య చేర సంగం యుగము అని పిలుస్తాం. వీళ్ళు ముగ్గురు పరిపాలిస్తున్నారు. వీళ్ళందరూ కూడా నేటివ్ రూలర్స్, భారతీయ రాజులు. ఇదే సమయంలో వాయువ్య భారతదేశాన్ని, అంటే వాయువ్య భారతదేశాన్ని ఆక్రమించుకొని ఆ వాయువ్య భారతదేశం గుండా కొంతమంది విదేశస్తులు కూడా భారతదేశానికి రావడం జరిగింది. విదేశీ రాజులు కూడా. వాళ్ళు గ్రీకులు, అంటే వాళ్ళనే ఇండో బ్యాక్టీరియన్లు లేకపోతే యవనులు అని పిలుస్తాం. దానితో పాటు పార్థియన్లు లేకపోతే పహ్లవులు అనేటువంటి వాళ్ళు, ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. దానితో పాటు శకులు అనేటువంటి వాళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. దానితో పాటు కుషానులు అనేటువంటి వాళ్ళు మంగోలియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే విదేశీ రాజ్యాలు ఏమేమి ఉన్నాయి, విదేశీ రాజులు ఎవరు, దానితో పాటు స్వదేశీ రాజులు ఎవరు, వాళ్ళు ఎలా పరిపాలించారు, వాళ్ళ కాలం నాటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ రిలీజియస్ కండిషన్స్ ఇవన్నీ చెప్పుకుంటే ఏమైపోతుంది, మౌర్యుల తదనంతర యుగము. మనకు వంశాలు చాలా కనిపిస్తాయి, చాలా, దాదాపు 10 రాజవంశాల వరకు ఉంటాయి. కాకపోతే వీళ్ళకు సంబంధించినటువంటి సమాచారం పెద్దగా లేదు కాబట్టి, వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు కాబట్టి మౌర్యులు తీసుకున్నంత టైం కూడా తీసుకోదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. పెద్ద రాజ్యాలు అంటే రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలే. అక్కడ ఒక రాజు గురించి నేర్చుకునే లోపు ఇక్కడ ఒక రాజవంశం గురించే అయిపోతుంది. అంటే ఇదేదో చాలామంది రాజులు ఉన్నాయని పెద్ద చాప్టర్ అనుకోవద్దు, చిన్న చాప్టరే. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ప్రతి రాజవంశము ప్రతి రాజు ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ కూడా 1 లేకపోతే 2 క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వచ్చేస్తాయి. మౌర్యుల అనంతర యుగము, మెయిన్గా విదేశీ రాజవంశాలు అనేటువంటివి చాలా ప్రధానమైనవి. వాటికి సంబంధించి కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.